నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అండ్ యూకే వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? అంటే బ్రదర్ ఏం చేస్తూ ఉంటారు? తను స్టూడెంట్ గా ఉండి తనకు ఒక జాబ్ రాగానే పెళ్లి చేసుకున్నాం. కాకపోతే మాకు జాబ్ వచ్చిన కొత్తలో పెళ్ళైన 2 months కి తనకి జాబ్ పోయింది. ఆ పోయినాక ఇక రిడెండెన్సీ అక్కడ జాబ్ గా ఫైనాన్షియల్ ఇష్యూస్ బాగా నడిచినాయి. జాబ్ రాలేదు, 2 ఏళ్ళు పార్ట్ టైం జాబులు. సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాక మళ్ళీ లైఫ్ మారింది. కాకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినాక వీసా అనేది ఒకటి ఉంటుంది మన లైఫ్ లో సెటిల్ అవ్వడానికి. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడున్నా మన ఫ్రీడమ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది ఒక లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేద్దామని కాదు. తను ఇక్కడ చదువు అవ్వగానే జాబ్ ట్రై చేశాడు. ఒక ఫ్యూ మంత్సే. ఇక్కడ మేము ఫేస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా టాలెంట్ ఉన్నవాడికి జాబ్ రావడం కంటే బ్రైబ్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ జాబ్ వస్తుంది. ఒక చిన్న రిసెప్షన్ పోస్ట్ కూడా రికమెండెడ్, తెలిసిన వాళ్ళ అమ్మాయి లేదా పైన వాళ్ళు ఎవరో రికమెండ్ చేశారు, అదే ఫస్ట్ ప్రయారిటీ. లేదా బ్రైబ్, ఈ రెండిటి తర్వాతే వస్తుంది టాలెంట్. అది ఎనీ ఫీల్డ్లో, ఫిల్మింగ్ కానీ జాబ్ కానీ. మధుకు కూడా తను చదువు అవ్వగానే ఇక్కడ జాబ్ రాలా. తనతో పాటు అసలు చదువే రాని వాళ్ళకి కూడా జాబ్లు వచ్చినాయి, హై ఎండ్. ఇట్స్ లైక్ ఏం లేదు, బ్యాక్ డోర్ పే చేయటం, కొనుక్కోవటం. సో అది చూసినాక ఓకే, అసలు కరప్షనే లేని చోట ట్రై చేద్దామని మొదలు పెట్టాడు. సో మేము విన్న ప్లేసుల్లో ఆస్ట్రేలియా, యూకే, అమెరికా బాగున్నాయి. ఆస్ట్రేలియా రిజెక్ట్ అయింది, అమెరికా రిజెక్ట్ అయింది, యూకే రిజెక్ట్ అయింది. సో ఎన్ని రిజెక్ట్లు అయింది, దండయాత్రలు చేసి చేసి తనకి యూకేది ఫైనల్గా ఒకసారి వచ్చింది. సో అంత కష్టపడి వీసా తెచ్చుకున్నప్పుడు కష్టం వచ్చిందని పరిగెత్తుకుంటూ వచ్చేసామనుకోండి, మరి ముందు ఆ వీసా తెచ్చుకోవడానికి పడ్డ కష్టం మర్చిపోలేకపోతున్నాం. చాలా మంది అన్నారు, అంత కష్టపడే బదులు వెనక్కి వెళ్ళొచ్చు కదా, సొంత దేశంలో కష్టపడొచ్చు కదా అని. బట్ ఆ వీసా తెచ్చుకోవడానికి పడ్డ కష్టం వదిలేసి మళ్ళీ రాబుద్ది కాల. అండ్ కొంతమంది సజెషన్ కూడా ఇచ్చారు. నేను దీని మీద వీడియో చేశాను. ఆ వీడియో కొంతమంది కామెంట్స్ పెట్టారు, ఈ కష్టం ఏదో ఈ కంట్రీలో పెడితే బాగా సెటిల్ అయ్యేవాళ్ళు కదా అని. ప్రతి ఒక్కళ్ళకి ఆ డెసిషన్ వాళ్ళకి రైట్ అవుద్ది, ఇంకొకరికి రైట్ అవ్వదు. సో ఇప్పుడు మేము అక్కడ వదిలేసి వచ్చాము అంటే అక్కడ గెలవలేక ఓడిపోయి వచ్చేసాం. సో ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం అక్కడ ఓడిపోయి ఇంకో చోట గెలుస్తున్నాం. సో అది ఎప్పుడు మన 100% ఎఫర్ట్ పెట్టి గెలవలేని రోజు ఇంకో పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము 50% ఎఫర్ట్ పెట్టేసి సడన్గా మేము ఓడిపోయి వచ్చాం అనుకోకూడదు. అందుకని 100% ఎఫర్ట్ పెట్టాం. దానికి 2 to 3 years పట్టింది మాకు. ఆ 100% ఎఫర్ట్లో మేము చాలా లూజ్ అయ్యాం. అయినో టైం చాలా వాల్యుబుల్. టైం పోయింది, మాకు తినడానికి ఫుడ్ ఉండేది కాదు. రోజు 12 hours జాబులు చేసేవాళ్ళం ఇద్దరం. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. ఎందుకంటే ఆ కంట్రీలోకి వెళ్ళి సర్వైవ్ బయట ఉండలేం కదా. సో ఒక మంచి రెంటెడ్ హోమ్ ఉండాలి. మంచిది అంటే అట్లీస్ట్ ఒక సింగిల్ బెడ్ ఉన్న ఒక ఇల్లు, ఆ ఇంటికి రెంట్ కట్టడానికి ఒకళ్ళ శాలరీ అయిపోయేది. ఎంత ఎంత ఉండేదండి? మాకు అప్పట్లో 650 అలా రెంట్ ఉండేది. మాకు వచ్చే జీతం కూడా $50 పౌండ్స్. సో మాకు వచ్చే జీతం కూడా 4 to 5 pounds బిట్వీన్ ఉండేది పర్ అవర్కి. సో ఆ జీతంకి సరిపోయేది కాదనమాట. మళ్ళీ బిల్స్ కట్టుకోవాలి, కౌన్సిల్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్. సో వీటన్ని నీడెడ్ థింగ్స్, మనం ఏం చేయకపోయినా కట్టాలి. ట్రావెలింగ్ కి చాలా అయ్యేది జాబ్ చేయడానికి. ట్రైన్ పాస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎంత ఉంటుంది? మాకు అప్పట్లో 250 pounds పర్ పర్సన్ కి అయ్యేది ట్రావెలింగ్ కి. మన ఇండియన్ కరెన్సీలో 25,000. మాకు ట్రైన్ పాస్ 25,000. 25,000. రెంట్ ఎంత ఉండేదండి? రెంట్ 65,000. మాకు అప్పుడు వచ్చే మా ఇద్దరి మీద వచ్చే జీతం ₹1,00,000. పార్ట్ టైం షాపుల్లో జాబ్ చేసేవాళ్ళం. సో మాకు వచ్చే ఈ ఖర్చులన్నీ మాకు 1,100 అంటే 1,10,000 అయ్యాయి. సో 10,000 షార్టేజ్. సో అది ఎక్కడ భర్తీ చేసుకోగలం? మిగతావేమి మేము ఆపలేము, ఒక్క ఫుడ్నే ఆపగలం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళం. లైక్ నేను జాబ్ చేసేదాన్ని, మెనీ ఫీల్డ్స్లో జాబ్ చేశాను. షాపుల్లో చేశాము, అడ్మిన్గా చేశాము, రియల్ ఎస్టేట్లో చేశాము, ఐటీలో చేశాను. సో అన్ని ఫీల్డ్ల్లో ఫ్యాక్ట్ ఏంటంటే, పీపుల్కి మనలో ఏముందో అది ఎవరికి నచ్చదండి. వాళ్ళకేం కావాలో అది మనలో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. చిన్నప్పటి నుంచే మన కోసం మనం బతకాలి, అదర్స్ కోసం కాదు అని వీఆర్ ట్రైనింగ్ ఇస్తున్నాం. బట్ టైం పడుతుంది. సో ఒకటే చెప్పాము, మేము గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు, కానీ గోల్డెన్ స్పూన్ని మేము తయారు చేసుకున్నాం. అదొక్కటి ప్రూవ్ చేసుకోగలిగాం. చూసారంటే ఇప్పుడు మాకు తెలీదు అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంది మీ బ్యాక్గ్రౌండ్ లో, మీరు ఎంత కష్టపడ్డారు, పిల్లల కోసం ఎంత ఆలోచించారు. సో అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఇండస్ట్రీ చూస్తున్నాం కదా, ఇప్పుడు మనకి ఒకటి ఇష్టం అనుకోండి, ఒకటి చెయ్యాలి అనుకుంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఒక లైక్ సీరియల్స్లో కానీ ఏంటి వే ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళు ఉండాలి,
లేదా ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి, లేదా మనీ ఉండాలి ఓన్గా చేసుకోవాలంటే. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్. రియల్గా టాలెంట్ ఇప్పుడు మనం అనుకుంటాం కొంతమంది వీళ్ళకి అసలు చూడటానికి వాళ్ళ యాక్టింగ్ బాగాలేదు, ఎందుకు సినిమాలో వచ్చారు, ఎందుకు సీరియల్లో వచ్చారని. రియాలిటీ దానికి బిహైండ్ ఇంకోటి ఉంటుంది, అసలు ట్రూత్ మనం చూడం. కానీ 100 times స్ట్రాంగ్ యాక్టింగ్ ఉన్న వాళ్ళు బయట చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎవరికి ఛాన్సులు రావు. యూట్యూబ్కి రేసిజం లేదు, క్యాస్ట్ ప్రాబ్లం లేదు, అది ఒక రాబోటిక్ అల్గారిథం మెకానిజం, అది ఒక పర్సన్ కాదు. ప్రతి ఒక్కరికి ఒకే వాల్యూ, అది నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు అనేది నీ చేతుల్లో ఉంటుంది. చాలా మంది అంటారు మీకు వ్యూస్ బాగా వస్తున్నాయి, ఏం చేస్తే వస్తాయని. అది ఏం చేస్తే కాదు, మొదటిసారి వాళ్ళ కళ్ళలోకి మనం వెళ్ళకూడదు, వాళ్ళ మనసులోకి మనం వెళ్తే మళ్ళీ మన ఇష్టపడతారు. అదొకటే. కొంతమంది అడుగుతారు, కొంతమందికి మిలియన్స్ వ్యూస్ ఉంటాయి, మీకేంటి ల్యాక్స్లోనే ఉంటాయని. ఇంత ఎఫర్ట్ పెడితే మిలియన్స్ వ్యూస్ ఉండాలని. ఎండ్ ఆఫ్ ది డేకి ఈ వ్యూస్ అనేది మనం కళ్ళతో చూస్తాం. కళ్ళతో చూసే వాళ్ళు ఏం చేస్తారంటే 1 million వ్యూస్ చూడంగానే ఇంకో 1 million ఉంది, ఎందుకు ఉందని చూస్తారు. అవునా? రియల్గా అది కంటెంట్ ఇష్టపడి కాదు, వాళ్ళు చూసారని మనం చూస్తాం. సేమ్ సొసైటీని ఫాలో అవటం వాళ్ళ ఇష్టం కాదు. మన ఎవరు చూస్తున్నారు అంటే కళ్ళతో కాదు, మనసుతో చూస్తున్నారు. చాలా టైం పట్టుద్ది దానికి, గెలవలేము. ఒక టైంలో నేను గివప్ ఇచ్చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఐటీ జాబులు చేసుకుంటా ఈ ఫీల్డ్లో, ఈ క్రియేటివ్ ఫీల్డ్ కదా, చాలామంది చెప్పారు గెలవలేరని. అది కూడా ఒక నార్మల్ ఉమెన్, నేను అప్పుడు 38 నేను స్టార్ట్ చేసినప్పుడు 2 ఏళ్ళు అయింది. ఈ ఏజ్ వాళ్ళే చూస్తారు, యంగ్ జనరేషన్ చూడరని. నేను ఇండియా వచ్చినాక నాకు తెలిసింది, నేను అల్గారిథంలో చూస్తానే ఉన్నా, 25 to 35 ఏజ్ గ్రూప్ హైయెస్ట్ 85% ఉమెన్స్ చూస్తారు వాళ్ళు, హైయెస్ట్ 25 to 35. బట్ నా ఏజ్ 40. ఏజ్ కాదు కావాల్సింది, వాళ్ళు నేర్చుకోవాల్సింది ఫ్యామిలీ బాండ్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాండ్, లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన హ్యాపీనెస్, దానికి ఏజ్తో కాదు కావాల్సింది. సో ఇండియా వచ్చినా తెలిసింది. ఫస్ట్ టైము మేము బెంగళూరు దిగాము, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోకల్ ఫ్లైట్ నుంచి మాకు చాలా చేంజ్ కనిపించింది. అందరూ నోటీస్ చేసి పీపుల్ని మన ఇష్టపడి ఒక ఫోటోనో ఒక సెల్ఫీనో తీసుకుంటుంటే వాళ్ళ మనసులో మనకి ఎంత వాల్యూ ఉందో తెలుస్తుంది అనమాట. అక్కడ ఉన్నప్పుడు నాకేం అనిపించలేదు, ఎందుకంటే అందరి మధ్యలో ఫ్రీగా తిరుగుతాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా. సో అసలు వెనక నుంచి చూసి వాయిస్ చూసి గుర్తుపడుతున్నారు. సో వాయిస్ వాళ్ళ చెవులో అంత నోటెడ్ అయిపోయింది. మేబీ వాళ్ళు ఆ వీడియోస్ చూసి చూసి వాళ్ళ కల్లో కూడా వచ్చేసి ఉంటుంది నా గొంతు. అది వింటే మర్చిపోయే గొంతు కాదు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ డెఫినెట్లీ వస్తాయి, బట్ ఈ కాన్సెప్ట్ చేయడానికి మాత్రం ఒక నెగిటివ్ కామెంటే ఈ కాన్సెప్ట్ క్రియేటింగ్. నేను ఇట్లాగే అందరూ నగలు చీరలో చూపిస్తా, జ్యువెలరీ గురించి చూపిస్తా చేస్తా అంటే ఎవరో ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది, మీ గొంతు చూసారా ఎనోయింగ్ గొంతు, ఈ గొంతు వినంగానే చాలా నవ్వు వస్తుంది, ఆ నవ్వు వచ్చేట అంటే ఫన్నీ వాయిస్, ఫన్నీగా ఉంది అనేసరికి ఇంకా చాలా పెట్టారు. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట, అదంతా చెప్పలేను. సో మిమ్మల్ని చూడగా నవ్వు వస్తుంది, మీ గొంతు తింటేనే పగలబడి నవ్వేసుకోవచ్చు, అంత ఫన్నీగా ఉంది, మీ ఫేస్కి గొంతుకి సంబంధమే లేదు, ఒక ఫాల్టీ పీస్లా ఉన్నారని పెట్టారు షార్ట్ లైన్లో. ఆ రోజు ఒక 2 days ఏడ్చాం. తర్వాత రియలైజ్ అయ్యాం, గొంతు తింటే నవ్వు వస్తుందా, సో అంటే నవ్వు వచ్చేటట్టు నా గొంతుతో సంథింగ్ చేయొచ్చు. సో అదే టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. నేను ఏదో వండుతున్నా మాటి మాటికి మధుని పిలిచి నువ్వు కూర్చొని వర్క్ చేస్తావు, పొట్ట పెంచుతున్నావు, సోఫాలకు గుంటలు పెడుతున్నావు అని తను అరిసి ఏదో ఒక హెల్ప్ చేయించుకోవటం, తను ఊపిరాడకుండా ఇంట్లో పనులు చేయించుకుంటున్నాం. అందరం అలానే చేసాం. దీన్ని ఒక ఫన్నీగా ట్రై చేద్దామా అని స్టార్ట్ చేసాం. దానికి స్క్రిప్ట్ రాయాలి అదంతా మాకు తెలియదు, అప్పటికప్పుడు తీసాము. అప్పటిదాకా 200-300 వ్యూస్ వచ్చేది, దానికి 3000 వ్యూస్ వచ్చినాయి, అదే ఫస్ట్. ఓకే, క్రేజీ ఫ్యామిలీ అని పెట్టుకున్నాం మేమందరం. కొంచెం వీడు ఎప్పుడు అంటుంటాడు, వీఆర్ లైక్ నార్మల్ ఫ్యామిలీ, మనం క్రేజీ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ లాగా బయట ఎవరు ఉండరు, బయట ఎక్కడికైనా వెళ్ళంగానే అందరూ చాలా డీసెంట్గా ఉంటారు, మనం చాలా ఆర్డ్గా ఉంటాం అంటాడు. సరిగ్గుచ్చో, దానికి రీజన్ కూడా అదే, వాడు నన్ను ఇటు చూస్తున్నాడు, నీమమ్మా నేరా ఇంటికి వెళ్ళి చూసుకుందాం. ఎందుకంటాడంటే ఇప్పుడు మేము థియేటర్కి వెళ్ళామనుకోండి, అందరూ ఒక సీట్లో కూర్చుంటారా, మళ్ళీ మాకు ఆ సీట్ నచ్చదు, ఒక 10 సీట్లు మారుతాం. రెస్టారెంట్కి వెళ్ళినా కూడా 3-4 టేబుల్స్ మారుతాం, ఒక చోట ఫిట్ అవుతాం. ఒక చిన్నదానికి 10 డిస్కషన్లు అనమాట. సో ఇది నార్మల్ ఫ్యామిలీ కాదు, అసలు ఆర్డ్గా ఉంటాం మనం, నార్మల్ అంటుంటాడు వీడు బయటికి వెళ్తే. నేను బయటికి వెళ్ళినా గట్టిగా మాట్లాడేస్తుంటాను,
ఫ్రీ బర్డ్ లా తిరుగుతుంటా, ఎవరేమనుకున్నా పట్టించుకోను. మమ్మ నార్మల్ అంటుంటాడు వీడు. సో వీడు ఎప్పుడు క్రేజీ అంటుంటాడు నన్ను. అందుకని మేము క్రేజీ ఫ్యామిలీ అని ఆ ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం. ఓకే. సో ఒక నెగిటివ్ కామెంట్ తో అది మొదలైంది. సో అది మొదలు పెట్టినాక నాకు కొంతమంది పాజిటివ్ పీపుల్ సజెస్ట్ చేశారు, మీరు చేసేదాన్ని ప్రజెంటేషన్ బాగా పెట్టండి, లైక్ అవుట్ఫిట్లు మంచి వేసుకోవటము అండ్ స్క్రిప్టింగ్ వేలో రాయమని. సో ఒక ఉమెన్ గా మామూలుగా ల్యాప్టాప్లు వాడతాం కానీ స్క్రిప్ట్ రాయటం మనకి ఐడియా ఉండదు కదా. అవును. సో ఒక థాట్ వచ్చింది, ఇప్పుడు ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలే, ఇప్పుడు ఏదన్నా గ్లాసు, ఇప్పుడు వీడున్నాడు, వీడికి తెలుగు రాదు, ఇప్పుడు మేము ఏది మాట్లాడినా అర్థం అవుద్ది. ఇప్పుడు సంథింగ్ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ పడైరా అనగానే జస్ట్ తీసుకొచ్చి అట్లా ఇసిరేస్తాడు వాడు. పడైరా అనేదే పట్టుకుంటాడు, పడేయటం అనుకుంటాడు. అలా తెలుగుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. సో ఆ ఒక్క సిచ్యువేషన్ చాలు ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయడానికి. దానికి బిఫోరు ఆఫ్టర్ ఇమాజిన్ చేసుకుంటాం. యాక్చువల్గా డైలీ లైఫ్లో చాలా బిజీగా ఉంటుంది. మధు కంప్లీట్ బిజీ వర్కింగ్ అనమాట. సో పిల్లలిద్దరు స్కూల్ పికప్లు, డ్రాపులు, యాక్టివిటీస్తో డ్రైవింగ్, ఇంటి పనులు, నాకు మెయిడ్ కూడా ఉండదు, గిన్నెలు కడగటం నుంచి మొత్తం మనమే అనమాట. సో ఎవ్రీథింగ్, హౌస్ క్లీనింగ్ అంతా చేసుకుంటా. అదే ఖాళీ టైం. మనము ఇల్లు ఊడ్చేటప్పుడు, తుడిచేటప్పుడు, వ్యాక్యూమ్ చేసేటప్పుడు ఖాళీగా ఉంటుంది బ్రెయిన్, బాడీ వర్క్ అవుద్ది. బ్రెయిన్ ఆ టైంలో ఖాళీగా పెట్టకుండా ఇమాజిన్ చేసుకోవటం, దానికి తగ్గట్టు కాన్సెప్ట్ ఎలా ఉంటుంది.